తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం కలిసిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కె జానకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెనిమెస్ సూర్య సౌమిత్ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి అతి తక్కువ ధరకే ఐఓఎల్ ఆపరేషన్లు చేస్తామని, అదేవిధంగా కళ్లజోళ్లు అవసరమైన వారికి కూడా తక్కువ ధరకి అందజేస్తామని డాక్టర్ సూర్య సౌమిత్ తెలియజేశారు. ఈ క్యాంపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులని రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన రవివర్మ అన్నారు. కైకలూరు మండలం ఆటపాకనందు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కొల్లేరు పక్షుల అభయారణ్యం నందు చిత్తడి నేలల ప్రాముఖ్యత, కొల్లేరు సరస్సు అభివృద్ది సమితి, స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంతెన రవివర్మ మాట్లాడుతూ చిత్తడి నేలలు అనేక జీవరాశుల మనుగడతో పాటు మానవుల మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని అన్నారు. స్పేస్ సంస్థ అధ్యక్షులు గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ చిత్తడి నేలలు నీటిని శుభ్రపరచడంతో పాటు భూగర్భ జలాలను పెంచడంతో పాటు వరదల యొక్క తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన హిమ, రామాయణం సతీష్, ఆకుల తేజ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా ఈనాడు పర్యావరణం మీద అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ పెరిగే కొలది పర్యావరణ పరిరక్షణ తగ్గిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అటవీకరణ ఎలా తగ్గిపోతుందో చిత్తడి నేలలు కూడా అలా తగ్గిపోతున్నాయి. అటవీ ఎంత అవసరమో పర్యావరణానికి చిత్తడి నేలలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. చిత్తడి నేలలకు కూడా పర్యావరణ సమతుల్యతని కాపాడాలంటే అడవులతో పాటు చిత్తడి నేలలు కూడా చాలా అవసరం. మనకున్న చిత్తడి నేలలు కూడా పారిశ్రామికీకరణ పేరిట ఆక్యుపై చేసేసి పారిశ్రామికీకరణ జరగటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రజెంట్ మిగిలిన చిత్తడి నేలలైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి పర్యావరణం గురించి. మన పూర్వీకులు చదువు లేకపోయినా సరే పర్యావరణం గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి పండగని కూడా పర్యావరణంతో ముడిపెట్టి పక్షాదు జంతుజాలాలతో ప్రతి పండుగలకు కూడా మనకి ముడిపడి ఉండేవి. వాళ్ళు పర్యావరణాన్ని చాలా పరిరక్షించారు. కానీ మనం ఎడ్యుకేషన్ పెరిగి పారిశ్రామికీకరణ పెరిగిన తర్వాత మనం డబ్బు సంపాదన మీదే మనం యావ పెంచుకుని పర్యావరణాన్ని మనం పరీక్షించడం చాలా తగ్గిపోయింది. చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇలాగే కొనసాగితే బాబు తరాల వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనుషులకైనా ఎవరికైనా మినిమం కావాల్సింది బాగా కాలుష్యం లేనటువంటి మంచి వాయువు కావాలి, గాలి కావాలి, అలాగే పరిశుద్ధమైన నీరు కావాలి. ఆ రెండు కూడా ఈరోజు మా దురదృష్టం కొద్ది కలుషితం అయిపోతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ఒక మమ్మారిలాగా, వైరస్లు అంటే కొంతకాలం వచ్చి పోతాయి, కానీ క్యాన్సర్ అనేది సాప కింద నీరులాగా ఈరోజు ప్రవహించి వస్తుంది. ఇది రాబోయే దశాబ్దంలో 10 సంవత్సరాల్లో 50%కి జనాభాలో వెళ్ళిపోయిన క్యాన్సర్ మహమ్మారి మనం ఆశ్చర్యపడక్కర్లేదు. దీనికి మెయిన్ కారణం పరిశుభ్రమైన గాలి లేకపోవటం, అలాగే పరిశుభ్రమైన నీరు లేకపోవటం. ఇది మెయిన్గా ఉంది. దీనివల్ల మనం చాలా 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 ముందు ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కానీ ప్రజానీకం కానీ దీన్ని వెంటనే గుర్తించి పర్యావరణ పరిరక్షణని పరీక్షించే అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ, చిత్తడి నేలలు అనేటటువంటిది ఈ ప్రకృతి మనకిచ్చిన వరం. అటువంటి చిత్తడి నేలలు మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు, పులికేట సరస్సులో మరియు కాకినాడ పరిసర ప్రాంతం పోరంకిలో ఉంటాం మనందరి అదృష్టం. మరి ఈ చిత్తడి నేలలు మనకి వరదల తీవ్రతను తగ్గిస్తాయి. అదేవిధంగా సునామీ అలాంటి వచ్చినప్పుడు కూడా వాటి తీవ్రతను తగ్గిస్తాయి.
ఈ చిత్తడి నేలల వల్ల అనేక రకాల జీవరాశులు, చేపలు కానీ అనేక రకాల జీవరాశులన్నింటినీ ఒక నివాసయోగ్యంగా ఉంటాయి. అంతేకాక చిత్తడి నేలలో కొన్ని రకాల సాగు కూడా ఎంతో రకంగా చాలా అనువుగా ఉంటుంది. మరి మన కొల్లేరు విషయానికి వస్తే తమ్మిలేరు, బుడమేరు కొల్లేరులో ప్రవహించి అది ఉప్పుటేరు కింద బయటకు వస్తుంది. మరి దీనివల్ల ఇక్కడ మత్స్య సంపద పుష్కరంగా ఉండటంతో పాటు అనేక మందికి జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ కొల్లేరు మన ప్రాంతంలో ఉండటం మన అందరికీ చాలా అదృష్టం. అదేవిధంగా చిత్తడి నేలలో కార్బన్ ప్రాసెస్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇటువంటి చిత్తడి నేలలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని మన పూర్వీకులు అందజేశారు. మరి మన భవిష్యత్ తరాలకు కూడా ఈ చిత్తడి నేలని పరిరక్షించి వాళ్ళకి అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ కంపెనీ అయిన సిస్కో ప్రతి ఏటా భారతదేశంలో అత్యుత్తమ కళాశాలను ఎంపిక చేసి సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ పేరిట అవార్డులు అందిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఏడాది తమ కళాశాలకు ఈ అవార్డు దక్కిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ నుండి వచ్చిన అవార్డును కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మకు అందజేశారు. దీంతో పాటు కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మకు జాతీయ ఉత్తమ సిస్కో అకాడమీ ఇన్స్ట్రక్టర్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజులు మాట్లాడుతూ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావడంలో కళాశాల సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. అదేవిధంగా ఉత్తమ ఇన్స్ట్రక్టర్ అవార్డు అందుకున్న డాక్టర్ పి రవికిరణ్ వర్మను అభినందించారు. On the 17th of this month, Cisco at its Bangalore campus has conducted a national level conference, out of which 300 colleges in India have been participated. So out of all these colleges, SRKR college has been awarded the Education Excellence Award out of 11 colleges out of the 300. And also our faculty and head of department, Dr. Ravikiran Varma has been awarded the best mentor. So this shows his commitment, and Ravikiran Varma has been very instrumental in guiding and motivating the students to take up many certification courses. So we congratulate him for his effort and expect many more awards like that. Cisco వాళ్ళు బెంగళూరులో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కింద, అలాగే డాక్టర్ పి రవికిరణ్ వర్మ గారికి బెస్ట్ ఇన్స్ట్రక్టర్ కింద కూడా సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే సిస్కో వల్ల కానీ లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు రెగ్యులర్గా మనం అనుకుంటున్నాం అకాడమిక్స్, స్టూడెంట్ యాక్టివిటీస్ అలాగా, దాంతో పరంగా వీటికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే స్కిల్ ఈరోజు ప్రజెంట్ స్టూడెంట్స్కి స్కిల్ అవసరం. సో ఆ స్కిల్ అవసరం అంటే వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ చేసి ఆ కోర్స్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ప్లేస్మెంట్స్లో చాలా మంచి పాయింట్ కనపడుతుంది. కాబట్టి మన మోర్ దెన్ 3000 చేశారండి, మోర్ దెన్ 3000 సర్టిఫికేషన్ కోర్సెస్ చేసినందుకు రవికిరణ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. Cisco National Conference, which was held on January 17th of this year, our college got the Excellence Award, the College Excellence Award of Sagi Ramakrishna Engineering College, and our HOD of IT, Dr. Ravikiran Varma, got the Best Instructor Award from Cisco Network Academy. In this regard, I would like to appreciate all the staff, management, director and staff for getting the Excellence Award to our college. At the same time, the Best Instructor Award to Dr. Ravikiran Varma garu. He has strived a lot for moving this Cisco to all the students. So I would like to appreciate him and I would like to congratulate him on this occasion. Recently, in January, Cisco Networking Academy has conducted Cisco India Conference, National Level Conference, in which around 400 plus colleges have participated. So Cisco is a CSR program called Cisco Networking Academy, offers various courses to bridge the gap between industry and academia. So as part of this, our college, SRKR College, always encourages technology and industry participation partnership in academy. So as part of that, our college is also a Cisco Networking Academy, and we are offering industry certifications along with regular academy
In this, very few colleges are being selected and awarded. Few instructors are being awarded. So I am thankful to the management principal. ప్రతి విద్యార్థికి చదివే మూలాధారమని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని జనసేన పట్టణ కార్యదర్శి సుంకర రవి అన్నారు. భీమవరం రెడ్డి కాలనీలోని శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో పంచమిని పురస్కరించుకుని 210 మంది చిన్నారులచే సరస్వతి పూజ, పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, అనుకున్న లక్ష్యాలను సాధించేలా పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం అర్చకులు చిన్నారులచే సరస్వతి పూజ చేయించారు. దాతలు సుంకర రవి, లక్ష్మీ దంపతులు 210 మంది చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయణం రమేష్ బాబు, కె చిన్నారి, పంతం ప్రసాద్, గాలి నరసింహారావు, బి మాణిక్యాలరావు, జక్కా సుబ్బారావు, సాధనాల నాని, మురళీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం రెడ్డి కాలనీలో వేంచేస్తున్న శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ఈవేళ వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమం విద్యార్థులచే చిన్నపిల్లలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ శంకర్ రవి గారు, లక్ష్మీ దంపతులు గారిచే వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సుమారు ఒక 150 మంది వరకు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ చేయించుకున్నారు. ఈ విధంగా ఇక్కడ ఈ పూజ జరగడం చాలా హర్షణీయం, చాలా ఆనందదాయకం. భక్తుల్లో పెళ్లికూరుతున్న ఉత్సాహానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నాం. భీమవరం 18వ వార్డులో పేరంటాల చెరువు గట్టు వద్ద శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా బల్లల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ పూర్వీకులు 120 సంవత్సరాల క్రితం రజక సంఘ పెద్దలు ఈ బల్లల పండుగ ప్రారంభించారని, ఆ పండుగ సంక్రాంతి, భోగి పండుగ నుండి బల్లల పూజ రోజు వరకు రజక వృత్తిదారులు సెలవు పాటించి బల్లలకు పూజలు చేసి గంగమ్మ తల్లికి దూపదీప నైవేద్యాలు, హారతులు ఇచ్చి పసుపు, కుంకుమ, చలివిడి పానకాలు సమర్పించి రజక వృత్తిదారుల కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామ శాంతిని కోరుతూ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం గాని, గురువారం గాని ఈ పండుగ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి రజక సంఘం నాయకులు దొమ్మేటి నరసింహమూర్తి, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, నేదునూరి గంగాధర్ తిలక్, దొమ్మేటి సుబ్బయ్య, అమనాపు వెంకటేశ్వరరావు, కొల్లేటి అయ్యప్ప, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, రజక యూత్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రజకులు అనేటువంటి వారు
గ్రామ శాంతి కోసం ఆ గుళ్ళలో అర్చకత్వం, గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా అనేక ఆలయాల్లో ఇప్పటికీ కూడా గ్రామ దేవతలకి అర్చకత్వం కూడా చేయడం జరుగుతుంది. మరి అదే ఆచారాన్ని భీమవరం పట్టణం గునుపూడి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మవార్ల ఇక్కడ అమ్మవారికి సేవ చేసేటువంటి ఆదిలక్ష్మి రసిక సంఘం భీమవరం 18వ వార్డులో పేరంటాల చెరువు గట్టు వద్ద ఉన్నటువంటి రసిక సంఘం వారు మరి గత వారం రోజుల క్రితం అమ్మవారి జాతర ఎంతో వైభవంగా మహాజాతర పెద్ద ఎత్తున వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమంతో నిర్వహించారు. ఆ అనంతరం వారం రోజుల తర్వాత ఏదైతే ప్రతి సంవత్సరం మన కుల వృత్తిగా చేసుకున్నటువంటి రజక వృత్తి మరి ఆ చేసుకున్నటువంటి అన్ని కుటుంబాల వారు కూడా ఒక సంవత్సరంలో ఒక రోజున ఈ బల్లల పండుగ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఆదివారం నాడు భీమవరం 18వ వార్డులో ఉన్నటువంటి ఈ రజక సంఘం వారు ఇక్కడ ఈ బల్లల పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా ఆచారంగా సాంప్రదాయబద్ధంగా మహిళలు కుటుంబాల పిల్లలందరూ కూడా ఈ బల్లలకి పూజలు చేసి మనం ఏదైతే ప్రతి సంవత్సరం అంతా కూడా వృత్తి చేసుకుంటూ ఉంటున్నామో మరి దాని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజా కార్యక్రమం అనేది విశిష్టంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ పేరంటాల చెరువు గట్టు వద్ద పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా చెరువు పడకాలు ఆ గంగమ్మ తల్లికి సమర్పించుకుని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేదిగా ఉంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే 5వ రాష్ట్ర స్థాయి మూగా చెముడు టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెద్ద వీధిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం 103వ వార్షిక మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.